హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. కామా తురానాం న భయం న లజ్జ అనే సేయింగ్ ఇప్పుడు నేను చెప్పబోయే మూవీకి కరెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది. ఈ మూవీ పేరు ఉడల్. ఇది ఒక మలయాళం మూవీ, స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ. ఇది మలయాళం మూవీ అయినప్పటికి కూడా మనలో ఉండే భయం, భావోద్వేగాలకి భాషతో సంబంధం అంటారు కదా. సో అట్లా ఈ మూవీ చూస్తున్నంతసేపు మీరు ఒక రకమైన భావోద్వేగానికి అయితే లోనవుతారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే, ఒక విశాలమైన అడవి లాంటి ప్రాంతంలో ఒక విశాలమైన ఇల్లు, ఆ ఇంట్లో ఒక ఓల్డ్ కపుల్, ఆ కపుల్కి ఒక కోడలు, ఆ కోడలకు ఒక కొడుకు. ఇది వాళ్ళ ఫ్యామిలీ. సో ఓల్డ్ కపుల్ అని చెప్పాను కదా, అందులో ముసలావిడ బెడ్ రిడన్ అయి ఉంటుంది. ఆ ముసలావిడకి ఆ కోడలు తిట్టుకుంటున్నాం, ఇక కొట్టుకుంటున్నాం, ఎట్లా ఇక కర్మ కొద్దీ తనకి సేవలు చేస్తూ ఉంటుంది. తన భర్త ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటాడు. సో తన లైఫ్కి ఫ్రస్ట్రేట్ అయి ఉంటుంది అనమాట ఆ లేడీ. ఇంకా ఆ లేడీ అదే ఊర్లో అదే ప్రాంతంలో ఒకరితో అఫైర్లో ఉంటుంది. సో ఒక రోజు తనని నైట్ పిలుస్తుంది, తన స్పెండ్ చేయడం కోసం పిలుస్తుంది. రొమాన్స్ అయిపోతుంది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తోటి అఫైర్ పెట్టుకున్న బాయ్ ఫ్రెండ్ తోటి తను అంటుంది అనమాట, ఈ ముసలావిడితోటి ఈ సేవలు చేయలేక చచ్చిపోతున్నా, నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, సో తను చంపేద్దామని అంటుంది. సో వాడు భయపడిపోయినా కూడా ఇంకా అఫైర్ కదా, తనతో ఉన్న అఫైర్ తోటి ఇంకా తప్పక ఇంకా చంపేస్తారు, ఆ ముసలావిడిని చంపేస్తారు. ఆ ముసలావిడ చంపేసిన విషయము ఆ ముసలోడికి తెలిసిపోతుంది. ఆ ముసలోడేంది, గుడ్డోడు అంటే ఒక కన్ను కనబడదు. ఇక కన్ను కనబడకుండా ఇంకా అంటే చంపేసిందని తెలుసుకొని ఇంకా వీళ్ళని ఎలాగైనా చంపేయాలి అని, అంటే ఈ ముసలోడికి ఆ ముసలాడి మీద అంత ప్రేమ అనమాట. అంటే తను చనిపోయిందని తెలిసి తనని వీళ్ళే చంపేశారని తెలిసిపోయి ఇక మొత్తం డోర్లని లాక్ చేసేసి ఆ నైట్, అంటే మీరు ఈ సినిమా మొత్తం నైట్, అంటే ఒక ఇంట్లోనే నైట్ పూటనే నడుస్తుంటుంది సినిమా అంతా. సో మీరు నైట్ పూట చూస్తే బెటర్, బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. సో అలాంటి ఒక భావోద్వేగానికి గురయ్యే ఛాన్స్ ఉందని చెప్పిన కదా. సో అట్లా నైట్ పూట చూస్తే ఇంకెక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. సో అట్లా వీడు మొత్తం ఆ ముసలోడు ఆ ముసలిదానిపైన ఉన్న ప్రేమతోటి ఇంకా చనిపోయిందని తెలుసుకొని ఇంకా మొత్తం డోర్లని లాక్ చేసేసి మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి ఇంకా వీళ్ళని చంపేసేయాలని ఫిక్స్ అయిపోతాడు. అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు చూసే ప్రేక్షకుడికి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించేటువంటి టర్న్స్ ఉండడమే ఈ సినిమా మొత్తానికి హైలైట్ అనమాట. ఆ లేడీతో అఫైర్ పెట్టుకున్న ఆ బాయ్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు కలిసి ఆ ముసలావిడిని చంపేసిన తర్వాత, ఆ చంపిన విషయం ఈ ముసలోడికి తెలిసిన తర్వాత ఇంకా అప్పుడు ఆ ముసలోడు మొత్తం ఆ ఇంట్లో ఎగ్జిట్స్ అన్నీ లాక్ చేసేసి వీళ్ళపైన అటాక్ స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్ మనకేమనిపిస్తుంది అంటే చూసే ప్రేక్షకుడికి, అంటే వీళ్ళ అఫైర్ తెలిసిన వాడెవడో స్ట్రేంజ్ పర్సను ఈ అటాక్ని ప్లాన్ చేసిండేమో, తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికి ఈ అటాక్ స్టార్ట్ చేశాడేమో అన్నట్టుగా చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది అనమాట. కానీ ఇంటర్వెల్ తర్వాత ఈ అసలైన వాడు ఈ ముసలోడే మన ప్లాన్ తెలిసిపోయి, అంటే ఈ ముసలావిడని మనం చంపిందని తెలుసుకొని వీడు మనల్ని చంపడానికి ప్లాన్ చేసిండేమో అని వాళ్ళిద్దరు తెలిసిపోతుంది అనమాట. సో ఆ ముసలోడు వీళ్ళను ఎట్లా అటాక్ చేసిండు, అంటే ఒక్కొక్క అటాక్ అదైతే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఉండడం అనేది ఇంకా హైలైట్ అనమాట. సో ఆ ముసలోడికి ఆ ఇల్లు బాగా తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ ఉన్నాయో అవన్నీ అన్లాక్ చేసేసి ఇంకా వీళ్ళ పైన అటాక్ స్టార్ట్ చేస్తారు. ఆ అటాక్స్ అనేవి చాలా కొత్తగా అనిపిస్తాయి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సో కథలో ఉండే సస్పెన్స్ అంతా ఈ ముసలోడు చేసే అటాక్స్ వల్ల, ఆ తర్వాత కథ, అంటే ఆ ముసలోడు అటాక్ చేసిన తర్వాత వీళ్ళని చంపేశాడా, ఆ తర్వాత కథ ఏమైంది అనేదే ఇంకా ఇంట్రెస్టింగ్ అనమాట. సో క్లైమాక్స్ అయితే చాలా అంటే ట్రాజెడిక్గా ఎండ్ అవుతుంది. బట్ మీరు ఆ గదిలో చూస్తున్నంత సేపు, అంటే ఆఫ్టర్ ఇంటర్వెల్ ఒక 40-45 మినిట్స్ అయితే సినిమా మీరు నైట్ పూట చూడండి, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా అంతా కూడా మేజర్ పార్ట్, అంటే ఈ సినిమాలో ఉండే థ్రిల్ అంతా కూడా ఆ రూమ్లో నైట్ పూట జరుగుతుంది కాబట్టి ఎఫెక్ట్గా ఎక్కువ ఉంటుంది నైట్ పూట చూస్తే. సో డెఫినెట్గా ఇది ఒక మంచి థ్రిల్లర్ చూసే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. సో చెప్పాను కదా, మనలో ఉండే భావోద్వేగానికి ఇది ఒక మిర్రర్ ఇమేజ్ అనుకోండి. సో అట్లా మీకు డెఫినెట్గా ఇది నచ్చుతుంది. సో ఇది ఒక థ్రిల్లర్. సో ఇది ఈరోజు ఉడల్ మూవీ, మలయాళం మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంతవరకు బాయ్.